బేబీ గర్భసంచిలో పెరిగేటప్పుడు ప్రెగ్నెన్సీలో బాడీలో చాలా చేంజెస్, హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో హార్మోన్స్లో మెయిన్గా బేబీ హెచ్సిజీ అనే హార్మోన్, అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. అలాగే అండం విడుదలైన ఫాలికల్ నుంచి, అంటే అది కార్పస్ లూటియం లాగా ఫామ్ అవుతుంది, దాని నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది కూడా ఎక్కువ శాతంలో పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ హార్మోన్స్ వల్ల మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలియొచ్చండి. సో దాంట్లో వచ్చేసి వికారం, వాంతులు, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి హెచ్సిజీ అనే హార్మోన్ పెరగడం వల్ల మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వలన రొమ్ములు బరువుగా అనిపించడము, నొప్పులుగా అనిపించడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ప్లస్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వలన పేగుల కదలిక కొంచెం తగ్గిపోయి మలబద్ధకం, అంటే కాన్స్టిపేషన్ లాంటిది కూడా చూస్తూ ఉంటాం. సో ఇది కూడా ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అండి.